యాజ్ వి స్పీక్ మనోజ్ కమిషనరేట్లో ఉన్న నేపథ్యం మరి కాసేపట్లోనే మంచు విష్ణు కూడా జల్పల్లి నివాసం నుంచి ఇక్కడికే కమిషనరేట్కి వస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఆయన మరి అక్కడ బయలుదేరారా, మరి ఎంతసేపట్లో ఇక్కడికి రాబోతున్నారనేది ఇంకా తెలియాల్సిన అవసరం. ప్రస్తుతం మనోజ్ కమిషనర్తో మాట్లాడుతుండగానే విష్ణు కూడా వస్తారా, ఇద్దరిని కలిపి మొత్తం ఏం జరుగుతుంది అనేది వివరాలు అడిగే ప్రయత్నం కమిషనర్ చేస్తారా, లేదంటే మనోజ్ మొదట తన వివరణ ఇచ్చిన అనంతరం ఆయన వెళ్ళిపోయిన తర్వాత విష్ణు వస్తారనేది మాత్రం ప్రస్తుతం ఇంకా తెలియదు. అయితే మోహన్ బాబు మాత్రం కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనకు కొంచెం బెడ్ రెస్ట్ కావాలి అని వైద్యులు చెప్పిన నేపథ్యంలో ఆయన మాత్రం విచారణకి రావట్లేదు. అట్ ద సేమ్ టైం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఇచ్చిన ఈ నోటీసులు ఏదైతే ఉన్నాయో దీన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. మొత్తానికి ఇది ఒక కుటుంబ వ్యవహారంగానే చూడాలి అనేది మోహన్ బాబు వర్షన్గా కనిపిస్తోంది. మనిషి విష్ణు కూడా అదే మాట్లాడారు. కానీ తనకు న్యాయం చేయడానికి నేను ఎవరినైనా కలుస్తాను అంటూ నిన్న మనోజ్ మాట్లాడిన నేపథ్యంలో ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసే ప్రయత్నం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేరు, ఆయన పర్యటనలో ఉన్నారు వేరే రాష్ట్రంలో. రాజస్థాన్లో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో డీజీపీని కలుస్తున్నారు. అయితే ప్రస్తుతం కమిషనర్ని ఆయనకి ఇచ్చిన నోటీసుల దృష్ట్యా ప్రస్తుతం కమిషనర్తో మాట్లాడుతున్న ప్రస్తుత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీని అంతటికీ కారణం ఏంటి, ఎందుకింత రచ్చ జరిగింది, సో ఈ రకంగా బౌన్సర్లు, ఈ హడావిడి, నిన్న జల్పల్లిలో ఉన్న ఉద్రిక్త వాతావరణం, దీని అంతటికీ కారణాలు మనోజ్ కమిషనర్కి వివరించే అవకాశం ఉంది. అయితే అనంతరం కమిషనర్ ఏమన్నా మీడియా ముఖంగా ఇదంతా చెప్తారా, లేదంటే ఇది కుటుంబ వ్యవహారం కనుక గోప్యంగానే ఉంచే పరిస్థితులు ఉంటాయనేది మనకి ఇంకా తెలియదు. ప్రస్తుతం అయితే మనోజ్ కమిషనర్తో మాట్లాడుతూ ఉన్నారు. సో అలా మాట్లాడుతుండగానే విష్ణు వచ్చినట్టయితే కనుక మరి విష్ణు బయట వేచి ఉంటారా, లేదంటే ఇద్దరిని కలిపి విచారిస్తారా, లేదంటే మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత విష్ణుని కలిసి మాట్లాడబోతున్నారా కమిషనర్ అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అంశం.